హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేశాను. సో మా ఇంటి ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అదంతా కలిపి ఒక మంచి ఫ్రైడే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా. అండ్ మార్నింగ్ 5 o'clockకి లేవడం అలవాటు అయిపోయింది. సో అప్పుడు అండ్ తర్వాత స్లోగా 6కి అలా రెయిన్ పడడం స్టార్ట్ అయింది. ఈ లోపున లంచ్ బాక్స్ ప్రిపరేషన్, బాక్స్ ఇవ్వడం, పిల్లల్ని రెడీ చేయడం అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా స్లోగా లైటింగ్ వస్తూ ఉంటుంది. 8 o'clock అయినా సరే. ఇప్పుడైతే ప్రెసెంట్ టైం 7:30 అలా అవుతుందన్నమాట. బయట మంచి క్లౌడీగా చాలా బాగుంది. దక్షిత్ నువ్వు వెళ్ళా అమ్మ హ్యాండ్ పట్టుకోవట్లేదు అన్న వస్తున్నాడు. వెళ్ళానా హ్యాండ్ అంటే పట్టుకో. నాన్న కింద వాటే చేస్తున్నారు మీకోసం. వెళ్ళా వచ్చాక ఇస్తానులే బ్యాగ్. బయటికి వెళ్ళినప్పుడు వేసుకెళ్దాం. వెళ్ళాలి దక్షిత్ కమ్ నానా. అదిగో చెల్లికి పింక్ బ్యాగ్ కొంటారు, నీకు బ్లూ బ్యాగ్ కొంటారని చెప్తుంది చెల్లి. దా రావాలి అషి, నువ్వు వెళ్ళిపోనానా. నాన్న వాటే చేస్తా. బాయ్ బాయ్ దక్షిత్. బాయ్ దక్షిత్. అషి బాయ్. చూసారు కదా, దక్షిత్ అయితే బ్యాగ్గా నేడుస్తున్నాడు. బేసిక్గా వాళ్ళకి డైలీ బ్యాగ్ ఏమి ఉండదు. బట్ ఆ రోజు ఎందుకు అడుగుతున్నాడో ఏంటో కూడా మాకే అర్థం కాలేదు. కొంచెం ఏడుస్తూ అలా వెళ్ళాడు. బట్ కిండర్ గార్డెన్కి వెళ్ళేటప్పటికి సెట్ అయిపోయాడంట. సో అలా 8 o'clock కల్లా వాళ్ళందరినీ పంపించేశాను. అండ్ ఇది ఆఫ్టర్నూన్. నేను ఇంకా మార్నింగ్ ఆ రోజు వ్లాగ్ షూట్ చేస్తున్నాను మర్చిపోయాను, ఇంట్లో పనులు పడి. ఇంకా మళ్ళీ 2 o'clockకి వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. సో ఫ్రైడే అంటే మంచి ఎనర్జెటిక్గా ఉంటాను నాకు తెలియకుండానే. నేనైతే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా వెయిట్ చేస్తూ ఉంటా వీక్లో మొత్తం అన్ని డేస్ కన్నా ఫ్రైడే కోసం. అండ్ ఇక్కడ కిండర్ గార్డెన్లో పిక్ చేసుకున్నాను. అండ్ దక్షిత్ అషిత కామన్ ఫ్రెండ్ అనమాట. వీళ్ళు ముగ్గురు ఒకటే గ్రూప్. మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. చైనీస్ పాప అనమాట. మంచి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి కలిసే జాయిన్ అయ్యారు. అండ్ కలిసే ఆడుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళతో తక్కువే ఆడతారు అనమాట. కిండర్ గార్డెన్కి మా ఇంటికి మధ్యలో ఒక చిన్న పార్క్ ఉంటుంది. జస్ట్ ఇలా స్వింగ్ యాక్టివిటీస్ అయితే ఏముండవు ఆడుకోవడానికి. బట్ ఆన్ ది వే కాబట్టి వీళ్ళు ఎప్పుడూ అందులోకి వెళ్ళి ఇంటికి రామనే చెప్తూ ఉంటారనమాట. సో ఎవ్రీడే ఇంక ఇక్కడ కాసేపు ఉండాల్సిందే. ఉండి అరౌండ్ 3 దగ్గరలో ఇంక ఇంటికి వెళ్తాము. ఇక్కడ ఓన్లీ స్వింగ్ ఉంటుంది. వాళ్ళకి స్వింగ్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషలీ అషీక అయితే డే మొత్తం స్వింగ్లో ఉన్న ఖచ్చితంగా ఆడుకుంటుంది అనమాట. సో అలా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అండ్ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి రెడీగా చేస్తాను. ఇంకా స్వీట్ కార్న్ అది కుక్కర్ బాయిల్కి పెట్టేసి వెళ్ళాను అనమాట. ఇంకా వచ్చాక వాళ్ళకి ఇస్తున్నాను. అండ్ ఇద్దరికి స్వీట్ కార్న్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అషి అక్కడే పడుకొని వస్తుంది కాబట్టి ఇంక ఇంటికి వచ్చాక పడుకోబెట్టను. బాగుందా? తిను. లేదులే తిను. పంపలేదులే దక్షిత్ ఏమి. తిన్నాక అండ్ మధ్యాహ్నం అలాగా కొంచెం బాగా ఎండ వచ్చిందనమాట. ఎంత అంటే చాలా ఎక్కువ వస్తుంది. అందుకే నేను కొంచెం షట్టర్స్ దించుతాను. ఎందుకంటే ఇల్లు బాగా వేడైపోతుంది అనమాట. అండ్ డోర్స్ అవి కూడా ఓపెన్ చేసి పెట్టాం కదా. ఎస్పెషల్లీ సమ్మర్లో ఖచ్చితంగా షట్టర్స్ వేసుకుంటాం కొంచెమన్నా, ఇంకా షాడోలో పిల్లలు ఆడుకుంటారని. అండ్ ఆ పక్కన విండో క్లోజ్ చేయను అనమాట. ఇంకా అలా ఉంచుతాను. ఇల్లు కూడా కొంచెం సెటిల్గా ఉన్నట్టు ఉంటుంది. మరీ ఎండ కొట్టినా సరే తలనొప్పిగా ఒకలా ఉంటుంది అనమాట. వేడైపోయి సాయంత్రానికి గాలి అయినట్టు ఉంటుంది. అందుకని షట్టర్స్ దించుతాను. హాయ్ హలో. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేసి షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అలా పనులు చేస్తూ మర్చిపోయాను అనమాట. ఇంకొకటి ఛార్జింగ్ లేక ఛార్జింగ్ పెట్టాను. అండ్ పిల్లల్ని తీసుకొచ్చాను. వాళ్ళు తినేసి జస్ట్ దక్షిత్ ఇప్పుడే పడుకుని పోయాడు పాపం. వాడికి
ఒక్కొక్కసారి అంటే బాగా స్లీప్ వస్తేనే పడుకుంటాడు, లేకపోతే మోస్ట్లీ పడుకోడు. నైట్ పడుకోబెట్టేస్తాం ఎర్లీగా 7-7:30 అలాగా. బట్ ఈరోజు ఫ్రెండ్స్ వస్తున్నారనమాట ఇంటికి, ఇంకా పిల్లలతో ఆడుతూ ఉంటారు కదా. ఇప్పుడు పడుకుంటే ఇంక నైట్ లేట్ అవుద్ది వాళ్ళు వెళ్ళేటప్పటికి, ఇంకా సరిపోతుంది అన్నట్టు నేనే పడుకోబెడదాం అనుకున్నాను. వాడు తిని కూర్చున్నాడు కదా అని చెప్పేసి టీవీ అడిగాడు అనమాట. ఒక 5 minutes పెట్టాను, వెళ్ళి కిచెన్లోకి వెళ్ళొచ్చేలోపు నిద్రపోయాడు. ఇంకా టీవీ ఆఫ్ చేసా. ఆశి అయితే పడుకోదు, మోస్ట్లీ కిండర్ గార్డెన్లో బాగానే పడుకుంటుంది, ఒక 1-1.5 hour పడుకుని వస్తుంది, ఇంకా నైటే పడుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా నేను పనులు స్టార్ట్ చేయాలి. పనులు అంటే ఏం లేవు, సాయంత్రం పూజ చేసుకుంటా, మార్నింగ్ అవ్వలేదు. వీళ్ళు వెళ్ళేటప్పటికి లేట్ అయింది, ఇంక ఇంట్లో పని చేసుకుంటూ. ఫ్రైడే కదా, మాబింగ్ అవన్నీ పెట్టి ఇంక లేట్ అయిపోయింది. సరేలే ఇంత లేట్గా ఏమి దీపారాజన చేస్తాను, స్నానం చేశాను, ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా వచ్చేటప్పుడు మందార పూలు కూడా కోసి తెచ్చుకున్నాను. అండ్ ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. బట్ అప్పుడే కాదు, జస్ట్ చికెన్ మటన్ అది కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో అది పెట్టుకుంటే నాకు ఈజీ అయిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, అవి ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. టైం అయితే 3:30 అలా అవుతుంది. టైం అయితే 3:30 అవుతుంది. అండ్ స్టే ట్యూన్. నేను ఇలా ఎప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఈ ఇంట్లోకి వచ్చి 1 year దాటిపోయింది, బట్ ఎప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు షూట్ చేయలేదు. ఎందుకో వ్లాగ్స్ అలా తీయలేదు, ఆ టైంలో బిజీగా ఉండవు, లేకపోతే ఎందుకో తెలియదు కానీ తీయలేదు. బట్ ఈరోజు ఎందుకో తీయాలనిపించింది. అండ్ వ్లాగ్స్ తీసి చాలా డేస్ అయింది, అందుకే అనమాట. అండ్ వ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ జీలకర్ర పొడి అండ్ ధనియాల పౌడరు అండ్ హోల్ గరం మసాలా ఇవన్నీ నేను ఇంట్లో ఎప్పటికప్పుడు చేసుకుంటా అనమాట. అంటే ఒక మంత్లీ వన్సో లేకపోతే అలా కొంచెం కొంచెం క్వాంటిటీస్లోనే ప్రిపేర్ చేసుకుంటా. సో చాలా కొంచెమే జీలకర్ర పొడి ఉంది, ఇంకా సరేలే రెండు ఒకసారి చేసుకుందాం అన్నట్టు కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే కొంచెం చల్లారాక మిక్సీ చేసేసుకోవచ్చు. అండ్ ఈలోపు ఇంక నేను చికెన్ మటన్ కూడా కట్ చేసేసుకున్నాను. మటన్ మొన్న తీసుకొచ్చాం కదా, అదే అనమాట. అండ్ కావాల్సిన కాజు గసాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేస్తాం కదా, ఇంకా అది కూడా రెడీ పెట్టేసుకున్నాను. దక్షిత్ పడుకున్నప్పుడు చేసుకున్నా, లేకపోతే వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, నాకు కిచెన్లో పని అవ్వదు. ఇంకా వాడు పడుకున్నప్పుడే ఇంకా పని అని చెప్పి ఇంక మొత్తం అన్నీ చేసేసుకున్నా. ఇంకా కర్రీకి 2 కర్రీస్కి కావాల్సినన్ని ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలి కదా, ఇంకా ఈవినింగ్ అలా వస్తారనమాట. సో ఆ లోపు కొంచెం కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అని. అండ్ ఈ వీడియోలో రాగి సంకటి అది కూడా చూపించాను. చాలామంది అడిగారు కదా, మాకు అదేమి ఫస్ట్ నుంచి మా ఇంట్లో వండే రెసిపీ ఏం కాదండి. నేను జర్మనీ వచ్చాక ఈ 3 years నుంచి ఎప్పుడైనా వండుతూ ఉంటాను అనమాట. మంచిది అని మాకు కూడా నచ్చింది. ఎప్పుడు చిన్నప్పటి నుంచి తినలేదు కానీ బాగా అనిపించింది అనమాట, అందుకే ట్రై చేసాము. రింగ రింగ రోజెస్. నువ్వు అలా తిరిగితే నాన్న ఏం చేయాలి? ఫోటో తీయాలా? అషమ్మ అది డ్రెస్సా నువ్వు వేసుకుంది? ఏం డ్రెస్ అది? పింక్ డ్రెస్సా? దాన్ని ఏమంటారు? డ్రెస్ అంటారా దాన్ని? అదేం చెప్పు? ఫ్రాక్. నీకు భలే తెలిసిపోయింది అషమ్మ. పిన్ని కంటే ఇచ్చేద్దామా? చెల్లి వేసుకుందా? చెల్లంటే ఎవరు? అచ్చితానా? ఏం చేస్తున్నావు? ఐస్ క్రీమ్ చేసుకుంటున్నావా? చిచ్చిచ్చి బ్యాడ్. ఇలారా ఇలారా, ఏది ఐస్ క్రీమ్ చూపిన ఇది? ఇంక ఈవినింగ్ 5:30 4:45 అలాగా ఇంకా పూజ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ రెడీ పెట్టేసుకున్నాను ముందే, ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయకముందే చేసేసుకుందాము, పూజ అయ్యాక కుకింగ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు వండితే బాగుంటాయి కదా, కర్రీస్ కూడా ముందే చేసి పెట్టుకోవడం ఎందుకు అన్నట్టు. ఇంక ఇక్కడ అషి నేను కలిపి పూజ చేసుకుంటున్నాము.
అండ్ దక్షిత్ అయితే అప్పటికి ఇంకా లేవలేదనమాట. ఇంకా పూజ అయ్యాక లేపాను. సో ఇలా మందార పూలు తెచ్చుకొని చక్కగా పూజ చేసుకున్నాను. అండ్ ఫ్రైడేస్ అండ్ ఎవ్రీడే మార్నింగ్ నేను టీవీలో పాటలు పెట్టుకుంటాను అనమాట పూజ అయిపోయాక. సో అవి వింటూ ఉంటే చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రైడే నాకు చాలా ఇష్టం అనమాట. సో మీరు నా ఇన్స్టాని ఫాలో అయితే స్టోరీస్లో ఎప్పుడు ఫ్రైడే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పూజ తర్వాత ఇలా ఏదో ఒకటి. అండ్ ఎవ్రీడే కూడా ఏ దేవుడికి సంబంధించిన ఆ దేవుడివి పెడుతూ ఉంటాను అనమాట. సో దట్ పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మన నుంచి అండ్ మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో ఇక లేచి జస్ట్ ఇంకా అలా కూర్చున్నాడు అనమాట. సరే అక్క వాళ్ళు వస్తారు. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు పూజ చేశారు కదా, నాన్ వెజ్ తింటారా అని అడగద్దు. ఎవ్రీడే పూజ చేసుకుంటాము, అలా నాన్ వెజ్ తింటామని కాదు. నాన్ వెజ్ తినేసాక నేను పూజ చేయను మోస్ట్లీ. స్నానం చేశాక అలా చేసుకోవడానికి ఇష్టపడతాను. బట్ తినక ముందే చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకా టైం అయిపోయింది, ఇంకా 6 అయిపోతుంది. అనుష వాళ్ళు ఒక 1.5 hour అలా టైంలో వస్తా అన్నారు. ఇంకా అందుకని కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. నేను ఫాస్ట్గానే చేసేసుకుంటాను కుకింగ్. అన్నీ రెడీగా కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను అనమాట. మీకు రెసిపీస్ కూడా సింపుల్గా షేర్ చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కదా. సో ఫస్ట్ అయితే ఇక చికెన్ కర్రీకి నేను స్టీల్ దాంట్లోనే చేసేస్తున్నాను. అండ్ కొంచెం ఫస్ట్ నేను కరివేపాకు వేపుకుంటాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటా. సో కరివేపాకు ఇనీషియల్గా వేసినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది. అండ్ కర్రీ అయిపోయాక ఆల్మోస్ట్ ఇంకో 2 minutesలో దించేస్తామనగా వేసుకున్నప్పుడు కూడా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో అలా ట్రై చేయండి తప్పకుండా, చిట్కా ఫాలో అవ్వకపోతే. ఇది మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. అండ్ ఇక్కడ కుక్కర్లో వచ్చేసి మటన్ అనమాట. ఇంక డైరెక్ట్గా కుక్కర్లోనే చేస్తాను. ఇండస్ వ్యాలీది తీసుకున్నాను కదా, ఇది ఫ్లాట్గా ఉండి బాగుంటుంది. అండ్ మటన్ కర్రీ ఎప్పుడైనా సరే నేను కుక్కర్లోనే కుక్ చేస్తాను. అండ్ ఈలోపు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. చాలామంది చికెన్ వేసుకున్నాక వేసుకుంటారు కదా. సో నేను కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేసుకుంటాను. ఇన్స్టెంట్గా చేసుకొని వేసుకోండి ఎప్పుడైనా సరే, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇన్స్టెంట్గా చేసుకునేది ప్రిఫర్ చేస్తాను. మోస్ట్లీ తురుముకుంటాను, బట్ ఆ రోజు 2 కర్రీస్ చేయాలి కాబట్టి కొంచెం ఆడిపెట్టుకున్నాను అనమాట జస్ట్ ముందే. అండ్ అది కొంచెం జస్ట్ ఒక 1 minute ఇలా సాటే చేసి అప్పుడు చికెన్ అయితే యాడ్ చేస్తాను. చాలామంది చికెన్ తర్వాత కూడా యాడ్ చేసుకుంటారు. ముందు వెనుక డిఫరెన్స్ ఏముంటుంది నాకు తెలియదు కానీ, బట్ ఒక్కొక్కరి చేతి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ఈ కుక్కర్లో మటన్ కూడా వేసుకుంటున్నాను. అండ్ మటన్ కూడా ప్రెషర్ కుక్కర్లోనే నాకు అలవాటు. అంటే ముందు మటన్ ఉడికించి తర్వాత కర్రీలాగా చేయడం, అలా అంతా డబల్ ప్రాసెస్ చేయను. నేను సింగిల్ ప్రాసెసే ఫాలో అవుతాను. అండ్ ఇక్కడ చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక పసుపు అండ్ అలానే కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఫుల్గా కుక్ అయ్యాక అవసరం లేదు, ఇప్పుడు వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇంక ఈ టైంలో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా నేను యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకా బాయిల్కి పెట్టాలన్నమాట. ఇంకొంచెం సేపు అయ్యాక అప్పుడు మసాలాలన్నీ యాడ్ చేస్తాను. అండ్ ఈలోపు మన మటన్ కూడా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయాయి. నేను మటన్ కూడా యాడ్ చేశాను. సేమ్ ఇందాక చికెన్కి ఎలా యాడ్ చేశానో జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత మటన్ యాడ్ చేసుకున్నాను. అండ్ దీనికి ఎక్కువసేపు అవసరం ఉండదు. మీరు ఇలా కూడా ట్రై చేయండి, ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. సపరేట్గా మటన్ ఉడికిచ్చే కన్నా అది డబుల్ ప్రాసెస్ అనిపిస్తుంది. అండ్ ఇది విజిల్స్ వేపిస్తాం కాబట్టి మటన్ కొంచెం వైట్గా అయ్యాక ఎక్కువసేపు అవసరం లేదు, 5 minutesలో అయిపోతుంది. సో ఆ టైంలో మొత్తం మసాలా పొళ్ళు, కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ యాడ్ చేసేసి కసూరి మేతితో సహా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్కి పెట్టేసుకోవడమే అనమాట, ఒక 5 whistles వచ్చేంత వరకు. అండ్ ఈలోపు చికెన్ ఇలా బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో మనం ఏమంటారు ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి.
చికెన్లో కూడా మసాలా పొడులు అన్నీ యాడ్ చేసుకున్నాను. మటన్ కూడా విజిల్కి పెట్టాను. ఈ గ్యాప్లో రసం కూడా పెట్టాను అనమాట. సో రాగి సంకటితో పాటు రైస్ కూడా పెడుతున్నాను, పిల్లలు అండ్ తినాలనుకున్న వాళ్ళు తింటారు కదా అని. అండ్ ఇక్కడ రాగి సంకటి కోసం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చెప్తున్నాను. ఇది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. నేను ఎలా చేస్తున్నాను అన్నది మాత్రమే షేర్ చేస్తున్నాను. సో నేను విడిగా రైస్ ఉడికిస్తాను అనమాట. సో నేను ఇక్కడ ఐ థింక్ 2 or 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను రైస్. సో 2 గ్లాసెస్ అనుకుంటా. 2 గ్లాసెస్ రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకుంటున్నాను. ఇది మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఎలా చేస్తున్నానో అది షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రైస్ కడిగిన వాటర్ నేను ఎప్పుడు సపరేట్గా తీస్తాను. పప్పులు, రైస్ ఇవన్నీ కడిగినవి మోస్ట్లీ మొక్కలకి నేను ఈ వాటర్ ఎక్కువ వేస్తాను అనమాట. సో రైస్ కడిగినవి అన్నీ కలెక్ట్ చేసుకొని వాటి వల్లే కొంచెం ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా చాలా ఎక్కువగా గ్రో అవుతాయి. మీరు ఎక్స్ట్రా ఏం వేయక్కర్లేదు. దాని గురించి నేను తర్వాత ఎప్పుడైనా డీటెయిల్గా షేర్ చేస్తాను. రైస్లో మెజర్ ఏమి ఉండదు, వాటర్ కొన్ని పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను, నానబెట్టాను. అండ్ ఈలోపు నేను గసగసాలు, కాజు అండ్ పుచ్చపప్పు ఉంటుంది కదా అది, అండ్ ఎండు కొబ్బరి కొంచెం, సో ఇవన్నీ వేసి పేస్ట్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో దానివల్ల ఆ వాటరీగా ఉన్న కర్రీకి కొంచెం కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట, థిక్ కన్సిస్టెన్సీ. సో అది కొంచెం దీంట్లోకి యాడ్ చేశాను. అండ్ మటన్ కూడా ఇక్కడ 5 to 6 విజిల్స్ వచ్చాక మళ్ళీ ప్రెషర్ కుక్ తీసేసి స్టవ్ ఆన్ చేస్తాను అనమాట. ఇందులో కూడా సేమ్ అదే పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. దానివల్ల దీనికి కూడా ఒక కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, అది వేసి మనకి ఏ కన్సిస్టెన్సీలో కర్రీ కావాలనుకుంటున్నాము. అండ్ రాగి సంకటిలోకి కర్రీ ఎక్కువ పడుతుంది కాబట్టి మరీ థిక్గా కాకుండా కొంచెం లూజ్గా, అండ్ మరీ లూజ్గా అయితే నేను తినలేను. సో 2 కర్రీస్ అలా పెట్టేశాను. ఈలోపు రసం కూడా మంచిగా మసిలిందనమాట. ఇంకా ఇందులో పోపు అయితే వేసుకున్నాను. అండ్ పోపులో నేనైతే మ్యాండేటరీగా ఆనియన్స్ వేస్తాను, వెల్లుల్లి వేసుకోగానే మేము. అండ్ ఇంక ఇక్కడ రైస్ని నానబెట్టాను కదా, సో ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా బాయిల్కి పెట్టేసుకున్నాను. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మరీ చప్పగా చేసుకుంటే కర్రీతో తినేటప్పుడు చప్పగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ బాయిల్ అవుతుంది, మనం కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట. హాయ్ డాడీ, హెల్మెట్ తీయడం మర్చిపోయావా? నాన్న వస్తున్నారు. ఎవరు వస్తున్నారు మన ఇంటికి? ఇలా చూడు, ఇటు చూడు, ఇటు చూసి చెప్పు ఎవరు వస్తున్నారు. వీళ్ళందరూ వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ? స్టీల్ ప్లాట్స్ లోనా? ఇప్పుడు మనం వెళ్ళట్లేదు. కోతి పిల్లలా అరుస్తావు. ఈ రోజు ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు తెలుసా దక్షిత్? అసలు అడుగుతానే ఉన్నాడు క్వశ్చన్స్. ఫోన్ చేస్తే వీగిట్స్ అని అడుగుతారు. నేను చెప్తాను ఇవ్వు ఫోన్ అంటున్నాడు ఎవరన్నా ఫోన్ చేస్తే. ఇందాక నీతో ఫోన్ మాట్లాడుతుంటే సడన్ గా వచ్చి శివ శివ అంట. హలో వంచలు బిజీ మమ్మీ. ఏం చేస్తున్నావు మమ్మీ? ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. ఇంక మా హస్బెండ్ వచ్చారు కదా, సో తను ఫ్రెష్ అయ్యేలోపు కాఫీ ప్రిపేర్ చేశాను అనమాట. మార్నింగ్ తాగరు, డేకి ఒకసారి, ఇంక ఈవినింగ్ వచ్చాక తాగుతారనమాట. సో అప్పుడు ఇంక ఇద్దరం కలిసి తాగుతాం. మార్నింగ్ నేను తను తాగకపోతే నేను ఒక్కదాన్ని తాగేస్తాను. సో ఇలా కాఫీ తాగుతూ ఇంకా ఆల్మోస్ట్ నా కుకింగ్ అంతా అయిపోయింది. రాగి సంగటి ఒక్కటి ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఈలోపు అనుష వాళ్ళు కూడా వచ్చేసారు.
రైస్ చూసారు కదండీ! మనం విడిగా ఎందుకు ఉడికిస్తున్నామంటే రైస్ రెగ్యులర్‌గా పలుకుగా ఉంటది కదా! అలా కాకుండా దీనికి మెత్తగా అవ్వాలనమాట. సో, మనకి వాటర్ తక్కువైతే మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, అలా నేను యాడ్ చేస్తూ ఉన్నా. అండ్ ఇక్కడ చూసారు కదా! ఇలా చిదిపితే కొంచెం మెత్తగా అవ్వాలనమాట. రాగి పిండి వేసాక కలుపుతాం మళ్ళీ. ఏంటనా Bye. ఓపెన్ చేయి. Okay. Bye. ఎవరిచ్చారు? వర్ణిక హాయ్. వర్ణికకి వస్తుంది వెయిట్ చేయి. వర్ణికకి వస్తుంది వెయిట్ చేయి చెప్పు. కొంచెమే సరిపోద్దా? 1:1 వేయాలి. ఇంకో ప్యాకెట్ ఓకే మొత్తం జస్ట్ అలా వేసేసి మూత పెట్టేయాలి. సో, మనం 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ రాగిపిండి అనమాట. సో, మీరు ఎంత తీసుకుంటే అంత రేషియోలో రాగిపిండి వేసుకోవాలి. నాకు కొంచెం తక్కువైంది. ప్యాకెట్ ఉందనుకున్నాను కానీ లేదు. సో, జస్ట్ ఇలా వేసి మూత పెట్టేసేయాలన్నమాట ఒక 2 మినిట్స్ అలా. సో దట్ ఆ ప్రాసెస్లో మగ్గిపోతుంది. అండ్ ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడు కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ అనుష సొరకాయ తీసుకొచ్చింది. వాళ్ళ చెట్టు మీకు చాలాసార్లు చూపించాను కదా! సో, ఇంకా లాస్ట్ అనమాట. ఇంకా టెంపరేచర్ సింగిల్ డిజిట్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకా ఎక్కువ పుయ్యు ఇంకా తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ 2 మినిట్స్ తర్వాత ఇంకా మొత్తం కలుపుకోవాలన్నమాట. చెయ్యి కొంచెం నొప్పి వస్తుంది ఎక్కువ క్వాంటిటీస్ అయితే. బట్ కలుపుకుంటూ చిన్న ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట రాగిపిండి. సో, నాకు తెలిసిన రాగి సంకటి అయితే ఇలా. మేబీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారేమో. ఇంకా అలా కలుపుగా ఇలా మెత్తగా అవుతుంది అనమాట. ఇంకొంచెం తక్కువైంది రాగిపిండి. చాలామంది ఉత్తి రాగిపిండితో కూడా చేసుకుంటారు. బట్ మేము రైస్తోనే కలిపి చేసుకుంటాం అనమాట. అండ్ కీనువాతో కూడా చేసుకోవచ్చు. అది ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ కలుపుతూ వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలన్నమాట. సో, ఇలా వాటర్ పక్కన పెట్టుకొని చెయ్యి చక్కగా ముంచుకొని రౌండ్ బౌల్ తీసుకోండి. మీకు ఈజీ అయిపోతుంది అనమాట. మీకు ఎంత క్వాంటిటీలో బౌల్ కావాలో అంత క్వాంటిటీ చేసుకొని చక్కగా మనం తడి చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట. వేడిగా ఉంటుంది కాబట్టి. బాగుంది ఇప్పుడు. అంతే నెయ్యి ఆనియన్ వేసుకుంటాం. బాగా అయిపోయింది. బాగానే తినలేను. ఇది ఇలానే ఉంటానే కొంచెం వాటర్ అలా ఏం లేదు. కొంచెం చిన్న అదొక్కటి చెయ్యి చాలా సరిపోద్ది. చెయ్యి మొత్తం అరచేయి దాకా తడి చేసుకోవాలి. ఇలా తిప్పు బౌల్. అంతే. నేను మీ ఇంటి దగ్గరకు వస్తా అక్కడ నుంచి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చాయి గారి ఇంటికి వస్తాను మీ ఇంటి దగ్గర వాడంతే చెప్పిండ. కానీ బాగుంటది. పోయింది మొన్న వర్షంలో. నేను అక్కడికి వెళ్ళాక డిసైడ్ అయ్యా తొడబెట్టుకున్నావు పెరుగు. చెప్పాను కదా, ఎల్లంగా నుంచి వచ్చిన కానీ పెరుగు తెచ్చుకోవడం మానేసాం. మేము చాలా చేసేది అదే మంచిది. తెచ్చుకొని సేఫ్ సైడ్ పెట్టుకున్నాం అనుకో బతికిచ్చేస్తాం ఒక రోజు. అక్కడ పట్టుకెళ్ళిపోదామా ఎలా? సరే పట్టుకెళ్దాం. ఏమైంది? పెట్టేస్తాను ఇద్దరికి. నాన్న పెట్టిందా? సో చూసారు కదండి, ఇలా అన్నీ కుకింగ్ చేసుకొని మంచిగా పిల్లలకి పెట్టేసి మేము కూడా నలుగురిని తిని ఆల్మోస్ట్ 11 వరకు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంక మేము కూడా పిల్లలతో పడుకున్నాం అనమాట. సో ఇలా మా ఫ్రైడే అయితే జరిగింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుని, నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.